Hi guys, welcome back to my new vlog. కదా అనుకుంటున్నాను గైస్, ఇప్పుడు రూడీ అంట ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం ఎలా అవుతాడు. వచ్చి వీకిన కోడిలోకి అవుతాడు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేసిన డిపా కొట్టించిన. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజులైంది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి. అండ్ నేను జూ వ్లాగ్స్ తోటి చాలా బిజీగా అయిపోయినా ఉండే. సో లైక్ దెర్ వాజ్ నో టైమ్ ఎట్ ఆల్ టు డూ అనమాట. చేద్దాము ఎందుకు ల్యాగ్ చేయడము, ఎందుకు గ్యాప్ ఇవ్వడము, అప్పుడప్పుడు చేయొచ్చు టైం ఉన్నప్పుడు. లెట్స్ మేక్అవుట్ టైం ఫర్ అవర్ ఛానల్ అని చెప్పి అనుకొని స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, చూస్తున్నారు కదా ఎవరున్నారో నాతోటి, రూడీ. సో మనం ఈరోజు రూడీ గ్రూమింగ్ చేపిస్తున్నాం అనమాట. సో సమ్మర్ వచ్చేసింది, వానికి హెయిర్ చాలా పెరిగిపోయింది. సో ఆబ్వియస్గా డాగ్స్ కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాయి కదా, వేడి ఉంటుంది కదా వాటికి. సో అందుకే గ్రూమింగ్ చేపిస్తున్నాం అనమాట. ఏంటి వీడు ఎప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడే వెనక్కి వ్లాగ్ చేసే టైం దొరుకుతుందా అని అంటే, గైస్ ఐ డోంట్ హ్యావ్ పీపుల్ టు షూట్. సో అందుకే తప్పుతలేదు నేనే చేయడం, బట్ చూసుకొని డ్రైవ్ చేస్తా. సో గైస్, హోలీ వచ్చేసింది, దగ్గరలో ఉంది కదా. సో హోలీ ప్లాన్స్ అందరూ ఏంటో, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో కింద కమెంట్లో కమెంట్ చేయండి. మేబీ వీ క్యాన్ క్యాచ్ ఓవర్ దేర్. అండ్ గైస్, బయట ఎండ కూడా చాలా హెవీగా ఉంది. సో కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. వాటర్ తాగండి, లైక్ కోకోనట్ వాటర్, ఎనీథింగ్ ఇట్ మైట్ బీ, బట్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పెట్స్ ఆల్సో, కీప్ దెమ్ హైడ్రేటెడ్. ఎందుకంటే పెట్స్ చాలా ఈజీగా డీహైడ్రేట్ అయిపోతాయి. సో పెట్స్ కానీ, అండ్ ఇఫ్ పాసిబుల్ మీ రూఫ్స్ పైన బర్డ్స్కి కొంచెం వాటర్ పెట్టండి ఒక బౌల్లో ఇఫ్ పాసిబుల్. సో అవిటికి కూడా వాటర్ దొరుకుతుంది ఈజీగా. ఇప్పుడైతే మనం వచ్చేసాం రూడీ గ్రూమింగ్ సెంటర్కి. సో ఇది అల్కాపురిలో ఉందన్నమాట, పెట్ ప్లానెట్ అని చెప్పి. సో దిస్ ఈజ్ రూడీస్ గ్రూమింగ్ సెంటర్ అన్నమాట. రూడీ అని అర్థమైపోయింది మనం ఎక్కడికి వచ్చినామని, ఎగ్జైట్ అయిపోతుండు. ఫస్ట్ గ్రూమింగ్ సెంటర్కి వెళ్ళే ముందు దాంట్లోనే హాస్పిటల్ వస్తుంది అన్నమాట. సో ఆ హాస్పిటల్ని చూసి ఫస్ట్ వీడు భయపడతాడు. దాని తర్వాత లోపలికి పోయాక అమ్మయ్య నేను బతికిపోయినా అనుకుంటాడు. ఏం రూడీ అవునా కదా? అమ్మా అన్న, నన్ను బుక్ చేసినావు కదా అనుకుంటున్నాను. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఒక నంబర్ పెట్టాను కొంచెం ఓకే, కొంచెం చేయనికి వస్తుంది. సార్ జీరో పెట్టేసాను, లేకపోతే ఎట్లా సమ్మరే కదా. సో గైస్, ఇప్పుడు రూడీ అంట ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం ఎలా అవుతాడు. మొత్తం బొచ్చు వీకిన కోడిలోకి అవుతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అవ్వడం. రూడీ
ఏయ్ చూడు ఇగో గైస్, లాస్ట్ వీడియోలో నేను రూడీని వేరే వాళ్ళకి ఇచ్చాము అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల అని చెప్పి అన్నాను కదా. బట్ వాళ్ళకి అన్ఫార్చునేట్గా వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి వాళ్ళతో పాటు ఇంకొక డాగ్ కూడా ఉండే, రూడీ కాకుండా. సో రెండింటిని మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంటికి తీసుకొని వచ్చారు. బట్ అప్పటికి రూడీ చాలా ఫుల్ ఫర్ ఎక్కువ పెరిగిపోయి లైక్ అసలు హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేకుండే. సో దాని తర్వాత మళ్ళీ రూడీని వేరే వాళ్ళకి ఇస్తే ఎలా చూస్తారో, ఇన్ని ఇయర్స్ నుంచి మనమే చూసాం కదా, వాడిని ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టాలి అని ఎవరికి ఇవ్వద్దు అనుకున్నాము. బట్ రూడీ మళ్ళీ మా లైఫ్లోకి వచ్చాక అసలు చాలా డైవర్ట్ అవుతున్నాము రూడీతో ఆడుకుంటూ. రూడీ ఈజ్ అ స్ట్రెస్ బస్టర్ అనమాట. మా ఫ్యామిలీలో ఎవరికి బాగాలేకపోయినా, అంటే లైక్ మనసు బాగాలేకపోతే లైక్ రూడీతో ఆడుకుంటారు, చాలా రీఫ్రెష్ అయిపోవడము. అండ్ రూడీ లేనప్పుడు మేము ఏం మిస్ అయిపోయినామో తెలుసుకున్నాము. బట్ యూనో రూడీ ఈజ్ సచ్ అ క్యూట్ గాయ్. ఇంట్లో ఎవరేమన్నా డల్గా ఉంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి డైవర్ట్ చేయాలన్నట్టు ఆడుతూ ఉంటాడు, పలకరిస్తుంటాడు. జస్ట్ లుక్ ఎట్ హిమ్ హౌ అడారబుల్ హీ ఈస్. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ రూడీ ఇస్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్స్ మళ్ళీ. అండ్ చూడండి వాడు ఎంత మంచిగా చేయించుకుంటున్నాడో. అప్పుడప్పుడు స్నానం చేపిస్తాము అని అంటే చాలా ఇరిటేట్ చేస్తాడు. అండ్ ఐ డోంట్ నో ఈరోజు వానికి ఏమైందో, అసలు కొంచెం కూడా ఇరిటేట్ చేయకుండా చేయించుకుంటున్నాడు. సో ఏ ఈజ్ ఆల్ రెడీ అయిపోయింది. గైస్ చూసారు కదా రూడీ హెయిర్ కట్ ఎలా చేయించుకుందో. ఫస్ట్ టైం ఒక గ్రూమర్ని సతాయించకుండా చేయించుకుంది. చాలా పేషెన్స్గా కూర్చుంది ఈరోజు అసలు రూడీ అయితే. నీకు ఏం చేసినా డిపా కొట్టించిన చాలా కంట్రీలో ఉన్నావు బేట అంటే నన్ను కార్ ఎక్కించినావు అంటే ఎడుకో నీ ఆఫీస్ దగ్గరకో లేకపోతే సుధాంష్ వాళ్ళ దగ్గరకో ఎక్కడికో తీసుకెళ్తున్నావు అనుకున్నా అన్న, మంచిగా ఆడుకోవచ్చు అనుకున్నా. కానీ బుక్ చేసావన్నా నన్ను అన్నట్టు చూసిండు అక్కడికి పోయినాక. సో పాపం అనిపించింది, కానీ తప్పదు. కార్లకు వస్తే ఏసీ ముంగట ముఖం పెట్టి నాలుగో బయటకు తీసి ఇంకా చల్ల గాలిని ఆస్వాదిస్తాడు. రూడీ, ఏ రూడీ అయిపోయినావా? అయిపోయిందా నీకు గ్రూమింగ్ అయిపోయిందా? మా అమ్మ ఎప్పుడు రూడీని గ్రూమింగ్కి నేను తీసుకెళ్ళేటప్పుడు అట్లా చేపి దానికి, ఇట్లా చేపి దానికి, అట్లా చేపియకు, ఇట్లా చేపియకు, మూతి దగ్గర ముస్టాచ్ ఎక్కువ పెట్టకు, ఎక్కువ చేయకు, అది ఇది చాలా చెప్పేస్తారనమాట. అండ్ మనం అక్కడ నిలబడి ఎంత నీట్గా చేపించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వచ్చినాక ఏదో ఒక ఫాల్ట్ కనిపిస్తుంది. అది మనం అప్పుడు అబ్జర్వ్ చేయం, వాళ్ళు చెప్పినాక మనకు అప్పుడు అర్థమవుతుందా అవును కదా అని చెప్పి. సో ఈరోజు అమ్మకి వీడియో కాల్ చేసి చూపించమన్నది, నేను చూపించలేదు బై మిస్టేక్, నేను మర్చిపోయినా. అండ్ లెట్స్ సీ ఇప్పుడు అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో, దాన్ని చూసి ఏమంటుందో. సో నాకు అదే భయం అవుతుంది. వీడియో కాల్ చేయమన్నది అమ్మనేమో, నేనేమో చేపించలేదు, మర్చిపోయినా. గైస్ కంటెంట్ విషయంలో మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో పెట్టండి. సో అలాంటివి ఆ కంటెంట్ మీ ముంగటికి తీసుకురావాలని చెప్పి నా సర్వ ప్రయత్నాలు చేస్తాను. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారు అని అంటే ఐ హోప్ మీకు వీడియో నచ్చింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంత షేర్స్, ఎంత సబ్స్క్రైబ్స్ మీ ఫ్రెండ్స్ తోటి చేపిస్తారో, మీరు చేస్తారో, సో దట్ విల్ బూస్ట్ అవర్ ఎనర్జీ. అండ్ ఇంకా కొత్త కొత్త కంటెంట్ మీ ముంగటికి తీసుకురావాలని చెప్పి మేము కూడా చాలా ట్రై చేయొచ్చు. అండ్ దట్ విల్ బీ సో ఎంకరేజింగ్ ఫర్ అస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ Bharat Mohan Reddy signing off.